माइक जाए तो मुर्दा भी जिंदा होता है, उस तरह के शख्सियत को मैं बुलाने जा रहा हूँ। हम सबके गुरु माँ, हम सबके गुरु, हम सबके मेंटर, हम सबके अपलाइन आपकी जोरदार तालियों के बीच खड़े होके मैं इन्वाइट कर रहा हूँ मिस्टर साईनाथ सिंचलवार सर और वासवी मैडम को। జై ఆర్సీఎం. కూర్చోండి. కొంతమందిని చూస్తుంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, ఇంకొంచెం సేపు మాట్లాడాలి, వీళ్ళతోని ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి, ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయాలి, ఇలాంటి వాళ్ళతో మర్యాదగా ఉండాలి అంటే ఇలాంటి వాళ్ళతో ఉండాలి, ఒక యూనిటీగా ఉండాలి అంటే ఇలాంటి వాళ్ళతో ఉండాలి, ఒక ఎనర్జీగా ఉండాలి అంటే ఇలాంటి వాళ్ళతోనే ఉండాలి అని అనిపించేటువంటి టీం ఒకటి సోలాపూర్. అవునా కదా? నేను చెప్పిన మాట నిజమేనా? కొంతమందిని చూస్తుంటే వాళ్ళు ఎంత మాట్లాడినా కూడా మనకు రిప్లై ఇవ్వాలనిపించదు. అబ్బాయి ఏం మాట్లాడుతుందో అసలు సోది అంటాం. కానీ కొంతమంది మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలి, వీళ్ళ దగ్గర నుంచి ఇంకా నేర్చుకోవాలి, వీళ్ళ ఎక్కువ ఎంతసేపు ఉంటామో వీళ్ళ పక్కన అంత నాలెడ్జ్ నేర్చుకుంటాము, అంత హ్యాపీగా ఉంటాము, అంత ఎనర్జీగా, అంత డాన్స్ చేస్తూ అంత హ్యాపీగా ఉంటాము. చూడండి ఇక్కడ లేడీస్ అంతా కూడా డాన్స్ చేస్తుంటే పాపం అందరి ఇళ్లలో ఏవో కొన్ని కష్టాలు ఉంటూనే ఉంటాయా? ఉన్నాయి, అందరి ఇళ్లలో ఉన్నాయి, సాధారణమేది. అవన్నీ మర్చిపోయి కూడా స్టేజ్ పైన మనం అంతా ఒక్కటి అని ఎంత కష్టాలన్నింటినీ కూడా మర్చిపోయి ఎంత జాయిగా డాన్స్ చేస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. ఓన్లీ ఆర్సీఎం లో మాత్రమే ఇది పాసిబుల్ అవుతుందండి. థ్యాంక్ యూ. నా పేరు వాసవి సాయినాథ్, నేను నిర్మల్ నుండి వచ్చాను. నా తెలుగు మీకు అర్థమవుతుందా? ఓకే, ఫైన్. నేను మాట్లాడితే మీ అందరికి ఓకేనా? ఓకే. ఎందుకంటే నాకు కొంచెం సమ్మర్ హాలిడేస్ పిల్లలతో అండ్ వేరే మీటింగ్స్ ఉండడం వల్ల కొంచెం టైం తీయడం కష్టమైపోయింది. అయినా బాగా సోలాపూర్కు ఖచ్చితంగా వాసవి మేడం కావాల్సిందే అని డిమాండ్ చేస్తే ఇక్కడికి రావాల్సినటువంటి టైట్ సిచ్యువేషన్లో వచ్చినాం. బికాస్ ఆఫ్ ఓన్లీ ఇక్కడ ఆర్సీఎం టీం చాలా మంది అంత ప్రేమగా అంత ఆప్యాయతంగా ఎదురు చూస్తున్నారనేటువంటి ఒక చిన్న హోప్తో ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడికి ఎన్నిసార్లు రమ్మన్నా కూడా ఇంకా ఇంకా టైం తీయాలి, ఎంత కండిషన్స్ ఉన్నా కూడా. ఎందుకంటే నాకేదో ఒక మూలన ఇక్కడ మీరు మరాఠీ మాట్లాడుతుంటారు, హిందీ మాట్లాడతారు, తెలుగు ఎవరు మాట్లాడతారు ఇక్కడ అని ఒక చిన్న ఏదో ఒక మూలన నాకు డౌట్ ఉంటుంది. ఇప్పటికీ ఉంది అది. అప్పటికి మీరు ఎంత హ్యాపీగా తెలుగు అర్థమవుతుంది మేడం, ఓకే బాగుంది మాట్లాడండి అన్నప్పటికీ కూడా ఏదో మూలన మీకు ఇంకా నేను టైం వేస్ట్ చేస్తానేమో, తెలుగు మాట్లాడ అందరికి అర్థం కాదేమో, సార్ వాళ్ళకి టైం ఇద్దామనేటువంటి ఒక చిన్న ఆలోచన నాకు రేజ్ అవుతూ ఉంటుంది. బట్ మీ కళ్ళల్లో కనిపించేటువంటి ఆనందం అంటే నేను మాట్లాడిన వర్డ్స్ అర్థం కాకపోయినా నేను మాట్లాడేటువంటి భావం మీకు అర్థమవుతుంది అనేది నేను అర్థం చేసుకుంటాను. థ్యాంక్ యూ. ఇక్కడ
ఇక్కడ స్టేజ్ని ఇవాళ చాలా మంది బిగినర్ అచీవర్స్ని కానీ వైటల్ అచీవర్స్ని ర్యాంక్ అచీవర్స్ని అందరినీ కూడా పిలువైనటువంటి పద్ధతి చాలా బాగుంది. అంటే నందిని మేడం కావచ్చు, స్వప్న మేడం, చంద్రకళ వన్నన్ మేడం, శారద వన్నన్ మేడం, రాయల్టీ అచీవర్ వచ్చారు. సార్ అందరు కూడా మాట్లాడుతుంటే ఒకటే కామన్ పాయింట్ వచ్చిందా? మీకు అర్థమైందా? ఏంటది? అర్థం కాలే. అందరూ ఒకే కామన్ పాయింట్ మాట్లాడారు. ఎస్, థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చెప్పండి, కొట్టండి. చంద్రకళ అంటారు. చూడండి, అంటే అప్లైన్ అనేటువంటి ఆ వ్యక్తి యొక్క పేరు తీసుకోవడం అనేది ఎంతటి సౌభాగ్యం. అది మనము సపోజ్ ఒక హీరో రోడ్డు పైన వెళ్తుంటే వాళ్ళ వెహికల్ వెళ్ళిందని పరిగెత్తుకుంటూ మరి ఆ వెహికల్ ని ఆ హీరోతో సెల్ఫీ దిగాలని పరిగెత్తుకుంటూ ఉరుకుతుంటాం. అవునా? ఒక హీరోయిన్ వచ్చినా, ఒక హీరో వచ్చినా, ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ వచ్చింది తను హీరోయిన్, ఆమె కోసం, ఆమెతో సెల్ఫీ దిగడం కోసం, ఆమె ఫొటోస్ దిగడం కోసం మనం ఎంత పోరాడుతుంటాం. బట్ మనకు ఆమె ఏం చేసిందా? బట్ మన ఫేవరెట్ హీరో ఎవరు, ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే మనం వాళ్ళ పేరు చెప్తాం. కానీ ఇక్కడ మనం అప్లైన్ అనేటువంటి పేరు మనం ఎంత వాళ్ళకి సపోర్టివ్ గా ఉంటే, ఎంత వాళ్ళు చిన్న స్థాయిలో ఉన్న ఎన్ని కష్టాల నుంచి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే గనక మనకు అటువంటి మంచి పేరుని వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు. ఆ కళ్ళల్లో ఆప్యాయత, ఆ కరుణ, ఆ గౌరవం, ఆ రెస్పెక్ట్ నిజమైంది. హీరోయిన్స్ ఏం చేశారు మన కోసం? ఏం చేయలే. సినిమాలలో వాళ్ళ కోసం వాళ్ళు నటిస్తూ డబ్బులు తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ అప్లైన్ అనేటువంటి రోల్ ని జెన్యూన్ గా వాళ్ళ యొక్క రోల్ ని పోషించుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అంబాదాస్ సార్, స్వప్న మేడం, వాళ్ళ కర్లీ మేడం గురించి కానీ, చంద్రకళ మేడం గురించి, నందిని మేడం గురించి ఎవరెవరు అప్లైన్స్ ఉన్నారో వాళ్ళ పేరు తీసుకోవడం అనేది అది అసాధారణమైనటువంటి విషయం కాదు. సో కాబట్టి అటువంటి గౌరవం పొందడం జీవితంలో ఒక గొప్ప విషయం. అది చాలా ఇంపార్టెంట్ మనకి. తరగని ఆస్తది. అవునా? డబ్బున్నా కూడా ఖర్చు పెట్టే పోతుంది. కుటుంబాలు ఇవాళ అనుబంధాలటువంటి కూడా మనకి డబ్బు ఉంటేనే గౌరవం ఇస్తారు, డబ్బు లేకపోతే గౌరవం ఇస్తలేదు. కానీ ఆర్సీఎంలో మాత్రం ఇటువంటి ఒక జెన్యూన్ గౌరవం అనేది జీవితంలో ఒక గొప్ప విషయం మనకి. అది పెరుగుతూ పోతుంది. ఎలా పిన్ లెవెల్ పెరుగుతూ పోతుందో అలా మనకి గౌరవం అనేది పెరుగుతూ పోతుంది. ఆ గౌరవాన్ని మన సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఇంతటి గొప్ప విషయం మనకు ఆర్సీఎంలో ఒక సిస్టంలో మంచిగా డిజైన్ చేసినటువంటి మన టీసీ సార్కి ఒక్కసారి గట్టిగా చెప్పచ్చు. సో ఆర్సీఎంలో కొత్తగా చేసేదేమీ లేదు. ఆర్సీఎంలో చేసేదేమీ లేదు. జస్ట్ ఏం చేయాలి? సేవ చేసుకోవాలి. సేవ. ఇక్కడ పనిచేసే అవసరం లేదు. డ్యూటీ చేయాలి, ఇన్ని గంటలు డ్యూటీ చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది మొయ్యాలి, ఇది పెట్టాలి, ఇది వర్క్ చేయాలి, ఇది రాయాలి, ఇది మొయ్యాలి, ఇది ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. జస్ట్ సేవ. నలుగురికి మన మంచి చేతులతో 10 మందికి సహాయం చేస్తే ఆ 10 మంది ఇచ్చేటువంటి దయ, ఏదైతే మనకు బ్లెస్సింగ్స్ ఉంటాయో అదే ఒక మంచి స్థాయికి మనం తీసుకెళ్ళడానికి చాలా సపోర్ట్ అవుతుంది. సో బయట మార్కెట్లో జాబ్ చూసినా, బిజినెస్ చూసినా 10 రూపాయలకు కూడా కన్న తండ్రిని చంపడానికి వెనుకకు వస్తలేదు. అవునా? డబ్బు కోసం ఎంతటి దుర్మార్గమైనటువంటి పని చేయడానికైనా వెనుకకు వస్తలేదు. పిల్లల చదువు కోసం జేఈ కానీ, ఐఐటి కానీ, ఎంబీబీఎస్ కానీ, IIIT మన సాఫ్ట్వేర్ కానీ చాలా పెద్ద పెద్ద జాబ్స్ ఏవైతే ఉన్నాయో దాని సీట్లు రావడం కోసం కన్న తల్లిదండ్రులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇల్లు అమ్మేస్తున్నారు, పొలాలు అమ్మేసుకుంటున్నారు, అన్ని పోను, ఆఖరికి వస్తే కిడ్నీలు కూడా అమ్మేసుకుంటున్నారు. అయినా సీట్ వస్తుందనే గ్యారెంటీ ఉందా? అది కూడా లేదు. అన్ని పోయినా మళ్ళా రోడ్డు మీదకి వస్తున్నారు. కానీ ఇక్కడ ఆర్సీఎం సిస్టంలో మనకి మంచి ప్లాట్ఫామ్ ఉంది. మనం ఎటువంటి పెట్టుబడి లేకుండా జస్ట్ మనం నేర్చుకుంటూ ఉండాలి. నేర్పించడానికి సిస్టమ్ అంతా కూడా మనకి ముందుంది. మనం నేర్చుకోవాలనేటువంటి ఆలోచన ఫస్ట్ మనం బ్రెయిన్లో సేవ్ చేసుకోవాలి. సో మేము చేసింది అదే. సో మా స్టోరీ వచ్చేసి చిన్నగా పెళ్ళైన తర్వాత పేరెంట్స్ ఇద్దరు కూడా లేరు. సార్కి హెల్త్ ఇష్యూతో చనిపోవడం జరిగింది. సో ఒక ఫర్టిలైజర్ షాప్లో నెలకి 1000 రూపాయల ఇన్కంతో
అలా జీవితం సాగిస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు 1000 రూపాయలు ఇన్కమ్ నెలకి ఎక్కడ సరిపోతుంది? సరిపోదు కదా, చాలా కష్టమైంది. ఒక రోజు తింటే 4 రోజులు ఉపవాసం ఉండేటువంటి సిచ్యువేషన్ ఉండే. ఎక్కడ పెళ్లిళ్ళు అవుతాయా అక్కడ పిలవకుండానే భోజనం చేసినాం. ఒక్కొక్కసారి ప్రతి 100 రూపాయలకి 500 రూపాయలకి పక్కింటోళ్ళని ప్రతిసారి వచ్చే 1000 రూపాయలు సరిపోవు, మన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సో ఇంట్లో ఇల్లు గడవాలంటే డబ్బులు కావాలి. వాళ్ళని వీళ్ళని అడుగుతుంటే విసుక్కుంటుండే. బండి ఇమ్మన్నా కూడా అప్పుడు మాకు వెహికల్స్ ఏమి లేకుండా, సో ఏది ఇమ్మన్నా కూడా మనం కష్టం కోసం, ఆ కష్టం నుంచి బయటపడడం కోసం వాళ్ళకి హెల్ప్ అడిగే వాళ్ళం. వాళ్ళేమో మనల్ని చూసి ప్రతిసారి ఏంది నస ఈ పక్కింటోళ్ళతోటి ఎదవకోలా అని చెప్పేసి తిట్టుకుంటుండే. సో ఆ టైంలో నేనేం చేయాలి ఏం చేయాలని సార్ అట్లా ఫర్టిలైజర్ షాప్లో కంటిన్యూ చేస్తున్నారు. నేను కూడా బ్లౌజులు స్టిచ్ చేసేదాన్ని. సో నేను ఎంతో కొద్ద హెల్ప్ చేయాలి అనుకున్నాను. సో అట్లా నేను టైలరింగ్ చేసేదాన్ని, సార్ వచ్చేసి ఫర్టిలైజర్ షాపు. సో అట్లా కంటిన్యూ చేస్తూ ఉండేటువంటి టైంలో బాగా ఇంతకుముందు గురురాజ్ ద్వారా సార్ వాళ్ళు చెప్పారు కదా కఠినమైన పొజిషన్ అని చెప్పేసి, అంతకు మించిన పొజిషన్ నుంచే బయటకు వచ్చి మస్తు ఎవ్వరు కూడా హెల్ప్ చేయలేరు. ఎందుకంటే డబ్బు ఇస్తా అంటే తీసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ డబ్బు కావాలి అని అడిగితే ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. సొంత అన్నదమ్ములైనా సరే, సార్కి అన్న ఉన్నారు, అక్క ఉంది, అందరు ఉన్నారు, కానీ ఆ టైంలో హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. సో మా పెళ్లి మేమే చేసుకున్నాం 3% ఇంట్రెస్ట్ తెచ్చుకొని. అట్లుంటారు ఎవరైనా లోకంలో. అమ్మ నాన్న చేస్తారు పెళ్లి, లేదా బంధువులు చేస్తారు, కానీ 3 లక్షల రూపాయలు అప్పుగా తీసుకొచ్చి అందరికి చుట్టాల బంధువులందరికీ పెట్టుబడులు బట్టలు పెట్టి మంచి భోజనాలు పెట్టి చక్కగా పెళ్లి చేసుకున్నటువంటి సైనస్ సార్. ఆ టైంలో ఎంత ఇబ్బంది పడ్డామంటే చాలా ఇబ్బంది పడ్డాం మేము. అసలు ఆ డబ్బును తర్వాత తీర్చడానికి సూసైడ్ చేసుకోవడానికి కూడా వెళ్ళి, ఎందుకంటే అప్పులోళ్ళు 1 నెల 2 నెలలు సంవత్సరం అవుతారు. మా ఇంకేమేమో 1000 రూపాయలు. సో కట్టడానికి వాళ్ళు ప్రతిసారి మమ్మల్ని కాల్ చేస్తూ ఏమయ్యా డబ్బులు కట్టట్లేదు ఎందుకు సార్, ఇట్లా కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అన్నా కూడా వాళ్ళు అర్థం, ఎందుకు తీసుకున్నావు చేతగానప్పుడు డబ్బులు అని చెప్పేసి ఇట్లా ఎదురుగా తిట్టేవాళ్ళు. ఆ టైంలో ఏం చేయాలని అర్థం కాక ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఏడ్చేవాళ్ళం బాగా. అసలు ఇంత పరిస్థితి వచ్చింది, ఎవరు కూడా హెల్ప్ చేస్తలేరే ఎందుకు అని. ఇంతమంది ఉన్నారే మన చుట్టాలు, ఒక్కరు కూడా హెల్ప్ చేస్తలేరే ఎందుకు, ఏదో ఒకరోజు తిరిగి ఇచ్చేస్తాం కదా అని ఇట్లా ఒకరికొకరి గురించి ఆలోచిస్తూ చాలా బాధపడ్డాం. సో అటువంటి టైంలో చిన్న హోమ్ మీటింగ్ లో ఆర్సీఎం మలక్జామ్ అనేటువంటి మహారాష్ట్రలో ఒక చిన్న విలేజ్ ఉండేది మలక్జామ్ అని. ఆ వేప చెట్టు కింద ఇప్పటికీ ఉంది ఆ చెట్టు కింద చిన్న హోమ్ మీటింగ్ చేశారు సంతోష్ చవాన్ సార్ వాళ్ళు. సో ఆర్సీఎం మీటింగ్ ని అప్పుడే ఫస్ట్ టైం మా సార్ విన్నారు. నాకు అర్థం కాకపోయింది ఎందుకంటే హిందీ కాబట్టి. సో సార్ దీని గురించి విన్న తర్వాత ఏదైనా కాన్సెప్ట్ బాగుండే, మంచి కారు కొనుక్కోవచ్చు, మంచి లగ్జరీ లైఫ్ ఉంటుంది, మంచి లక్షల్లో ఇన్కమ్ వస్తుంది, చాలా మందికి నువ్వేంటో ప్రూవ్ చేసుకోవచ్చు, మంచి గౌరవం వస్తుంది అని ఇవన్నీ స్టార్టింగ్ లో అందరు చెప్తారా? మీకు కూడా చెప్పారా? మాకు కూడా గట్లని చెప్పింది. చెప్పంగానే సారు అరే బాగున్నదే, అరే నేను ఈ కష్టాల నుంచి బయటపడడానికి ఒక్క హోప్ ఉన్నట్టుంది. ఎందుకంటే ఇవాళ నా లైఫ్ గురించి ఆలోచిస్తే నాతో వచ్చిన నా భార్య లైఫ్ పోతుంది, దాని తర్వాత పిల్లల లైఫ్ కూడా పోతుందేమో అని ఆలోచించి సూసైడ్ చేసుకోవాలనేటువంటి ఒక చిన్న విషయం నుంచి డైవర్ట్ అయిపోయి ఇదేదో బాగుందని ఒక చిన్న హోప్ వచ్చింది ఆర్సీఎం నుంచి. సో అట్లా ఆర్సీఎం లో జాయిన్ అవ్వడానికి కూడా డబ్బులు లేకుండే. ఆ టైంలో వాళ్ళని వీళ్ళని 100-200 అప్పడికి 1000 రూపాయలతో జాయినింగ్ చేశారు అప్పుడు ఆ టైంలో. సో 1000 రూపాయల జాయినింగ్ చేసుకున్నాం. మెల్లమెల్లగా అప్లై చెప్తున్నా కొద్ది ఇలా చెప్పాలి, వీళ్ళందరినీ మీ ఆడకట్టు వాళ్ళందరినీ కూర్చోబెట్టు, మనం ఇట్లా ప్లాన్ చెప్దాము, వాళ్ళకి ప్రోడక్ట్ గురించి చెప్దాము, జాయిన్ చేద్దామని చెప్పిన కొద్ది సార్ అలా ప్రయత్నం చేసుకుంటే చాలా కష్టాలు వచ్చినాయి. ఎవ్వరు వీళ్ళు ఎందుకంటే చదువు వచ్చేసి 10th క్లాసే కదా, ఇదే నేను చెప్తారు మా అంతకంటే డిగ్రీ చేసిన ఈయన వచ్చి నాకు చెప్తే వీటి గురించి నేను నమ్మాలా అంటారు అప్పుడు. సో ఫేస్ వాల్యూ లేదు, ప్రాపర్టీ లేదు, డబ్బు లేదు, ఆయన దగ్గర చదువు లేదు కాబట్టి చెప్పేటువంటి విధానం అప్పుడే స్టార్టింగ్ కాబట్టి స్కిల్స్ కూడా లేవు. సో ఎవరు నమ్మకపోయే వాళ్ళం. ఎవరో 10 మందికి చెప్తే ఏ ఒక్కరో మొహం చూసి జాలి పడేచ్చే వాళ్ళు చాలా మంది ఉండే అప్పట్లో సానుభూతితో. సో అట్లా అయినా అతని యొక్క కమిట్మెంట్ అనేది స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు. ఎప్పుడంటే తను ఒక
ముఖేష్ కొఠారి సార్ సెమినార్ విన్న తర్వాత కంపెనీ యొక్క విజన్ ఏందనేది స్ట్రాంగ్గా చూశాను. ఒక 20 years తర్వాత ఆర్సిఎం సిస్టమ్ ఎలా ఉంటుంది, నా లైఫ్ ఎలా ఉంటుంది అప్పుడు అనేది టోటల్గా దాంట్లో మొత్తం మెల్ట్ అయిపోయింది సార్. ఆ ఒక్క సెమినార్లోనే సార్ ఆర్సిఎం యొక్క విజన్ అనేది క్లియర్గా చూసి నేను చేస్తే ఆర్సిఎంఏ చేయాలి, సక్సెస్ అయితే ఇందులోనే సక్సెస్ అయ్యి నా ఊరు వాళ్ళందరికీ, నన్ను అవమానించిన వాళ్ళందరికీ నేను ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. స్ట్రాంగ్గా విజన్ అనేది ఫిక్స్ కమిట్మెంట్ తీసుకున్నాను. సో అప్పటి నుంచి ఈ ఊళ్ళో నుంచి బయటకు వెళ్తే నేను సక్సెస్ అవ్వచ్చేమో అనేటువంటి ఒక చిన్న ఆలోచనతో ఇద్దరం కూడా నిర్మల్ వచ్చినాం. నిర్మల్ వచ్చి హైదరాబాద్ నుంచి ప్రోడక్ట్స్ తీసుకురావడం 2 days పట్టేది. షాప్స్ అనేవి అవైలబుల్ ఉండకపోతుండే. ఇప్పుడు వచ్చేసి బ్రైడ్లు మనకి ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఆన్లైన్లో తీసుకోవడం అన్ని కూడా అన్ని రకాల ప్రోడక్ట్స్ వచ్చినాయి. అప్పుడు ఏమీ లేకపోయాయి, కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే ఉండేవి. సో అట్లా హైదరాబాద్ నుంచి తీసుకురావడం, జాయినింగ్స్ చేయడం, అలా చిన్నగా షాప్ స్టార్ట్ చేసినాం. ఆర్సిఎం షాప్ మేమే తీసుకున్నాం ఒక మెల్లిగా 72,000తోని. అలా మెల్లిమెల్లిగా సార్ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు నేను షాప్కి వెళ్ళేదాన్ని చిన్న పిల్లలతోని. సో అట్లా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి స్టార్టింగ్. ఎందుకంటే 90% స్టార్టింగ్లో 90% పని స్టార్టింగ్లోనే ఉంటుంది, ఇన్కమ్ వచ్చేసి 10% ఉంటుంది. కానీ ఎప్పుడు అదేరియా పనిలే. ఇంత చిన్న ఇన్కమ్ కోసం నేను ఇంత ఎక్కువ కష్టపడుతున్నానేమో అనేది చిన్న ఆలోచన అప్పటికప్పుడు వస్తూ ఉన్నా. ఇంకా సెమినార్స్కి, ట్రైనింగ్స్కి, అప్లైన్స్కి చాలా మంది ఇలా మాహోల్ను చూసిన తర్వాత ఆ ధైర్యం అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో అట్లా నేర్చుకుంటూ నేను అసలు ఆ టైం నాకు అసలు సారు టెక్నికల్ అయ్యేంత వరకు ఆర్సిఎం ఏంటో అర్థం కాలేదండి నాకైతే. హలో, నిద్రపోతున్నారేమో. థ్యాంక్ యూ. సో సార్ వైటల్ అచీవ్ అయిపోయారు, రాయల్టీ కూడా అచీవ్ అయిపోయారు, ఆయన టెక్నికల్ అయిపోయారు. స్టార్ పరల్ అయిన తర్వాత ఆర్సిఎం సిస్టమ్ ఏంటో అప్పుడు నాకు నెత్తిలోకి దిగింది. ఎందుకంటే హిందీ అంత ఇప్పుడు అంటే మీరు అంత కమ్యూనిటీ మంచి యూనిట్ గా ఉన్నారు. అప్పుడు స్టార్టింగ్ లో చాలా మంది తక్కువే, అంటే జెంట్స్ వచ్చేవారు, లేడీస్ అనేది చాలా తక్కువ వచ్చేవారు. ఇంట్లో పని చేసుకుంటూ ఉండేవారు. సో నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడం ద్వారా నాకు ఆ సెలబ్రేషన్ అనేది బాగా నచ్చింది. ఆ దానికోసం ఖచ్చితంగా వెళ్ళేదాన్ని నేను. మనిషిని ఇంప్రెస్ చేయడానికి ఏదో ఒకటి ఉంటుంది. సో నాకైనా సెలబ్రేషన్ అనేది బాగా నచ్చింది. చాలా మంది నిజంగా పూలమాలలు వేయడం, అలా సెలబ్రేషన్ చేసుకోవడం అనేది చాలా బాగా నచ్చింది. సో అట్లా ఇంకా రాయల్టీ అయినప్పటికీ కూడా ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాం. పాప వచ్చింది, పాప తర్వాత బాబు వచ్చిండు, డెలివరీ అయ్యాం. ఆ టైంలో డెలివరీ ఛార్జెస్ కట్టడానికి అమౌంట్ అనేది తక్కువ అయిపోయింది. సో గోల్డ్ అంతా కూడా అమ్మేసుకున్నాం. సో అప్పుడు నేను చాలా ఏడ్చాను. అమ్మ వాళ్ళు పెట్టినటువంటి ఈ కాస్త గోల్డ్ కూడా అమ్మేసుకునే పరిస్థితి వచ్చింది. తర్వాత కొంటామో లేదో, గోల్డ్ వచ్చేసి రోజు రోజుకి పెరిగిపోతుంది, ఇంకా నాకు గోల్డ్ పెట్టుకునేటువంటి రోజులు ఉన్నాయా అని చెప్పేసి బాగా బాధపడి చాలా ఏడ్చినాను. నువ్వేమో కొనిస్తలేవు, అమ్మ వాళ్ళు పెట్టిన గోల్డ్ కూడా అమ్మేస్తుంది, ఇంకా నేను ఎక్కడ వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, అసలు మనం ఇంత ఇన్కమ్తో, ఇంత చిన్న ఇన్కమ్తో గోల్డ్ ఎక్కడ కొనుక్కుంటాం, ఇంకా మనం అయిపోయిన రోజులు అనేటివి అని నేను బాగా బాధపడ్డాను. కానీ అక్కడ ఈ రాయల్టీ సెలబ్రేషన్స్ టైంలోనే సోనీ సార్ వచ్చిండ్రు, సార్ సైనస్ సార్, ఇద్దరు కూడా బాధపడకండి. ఎందుకంటే ఇప్పుడైతే స్టార్టింగ్ మీరు అడుగు పెట్టారు సక్సెస్ అనేటువంటి ఒక మంచి మార్గంలో మీరు ఇప్పుడే అడుగు పెట్టారు. సో దీనికి మనము టెక్నికల్ అయితే ఇంత ఇన్కమ్, నాకు అప్పుడు బిజినెస్ గురించి కూడా పెద్దగా ఐడియా లేదు, ఇంత ఉండాలి అంత తెలియలేదు. కాకపోతే టెక్నికల్ అయితే ఇంత ఇన్కమ్, ఎమరాల్డ్ అయితే ఇంత ఇన్కమ్, స్టార్ ఎమరాల్డ్ అయితే ఇంత ఇన్కమ్, రూబీ అయితే ఇంత ఇన్కమ్ వస్తారు, అది మాత్రం ఫిక్స్ చేసుకున్నాను నేను. సోనీ సార్ చెప్తే ఇగో టెక్నికల్ వస్తే 1 lakh ఎబో ఇంకా వస్తే సార్కి ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచుకోకు, టెక్నికల్ అని బయటకు తోలేస్తూనే ఉండు, నీకు అప్పుడు గోల్డ్ వస్తూనే ఉంటుంది. టెక్నికల్ అయిపోగానే స్టార్ పరాలు అని చెప్పేసాను. స్టార్ పరాలు అయిన తర్వాత ఎమరాల్డ్ అంటూనే ఉండు, నీకు గోల్డ్ వస్తూనే ఉంటుంది, అదే జపం చేసుకుంటుండు అని చెప్పింటాను. సో సార్ నాకు అప్పుడు ఒక మాట ఇచ్చారు. అప్పుడే May 31st మా మ్యారేజ్ యానివర్సరీ. ఎవ్రీ మ్యారేజ్ యానివర్సరీకి నీకు ఎంత గోల్డ్ కావాలో అంత ఇచ్చేటువంటి బాధ్యత నాది.
సో నేను నీకున్నా, నాకు ఆర్సీఎం తోడుగా ఉన్నప్పటికీ నీకు ఎప్పటికీ కూడా గోల్డ్కి లోటు ఉండదని చెప్పేసి 2009లో మాట ఇచ్చారు. సో అప్పటికి ఇప్పటికీ ఆ మాట కంటిన్యూ అవుతూనే ఉంది. ఎవ్రీ మ్యారేజ్ యానివర్సరీకి తను నేనేది కావాలన్నా కూడా గోల్డ్ గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సపోర్ట్ గా ఇబ్బంది అవ్వద్దనంటే అంటే మనకి ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా అక్షయ పాత్ర వచ్చింది. తెలుసా మీ అందరికి? ఏంటి అక్షయ పాత్ర? బోనస్ పాయింట్స్ యాడ్ అవుతున్నాయి కదా, ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుందా? ప్రతి మేలోనే అది ఇన్కమ్ వస్తుంది, అవునా? మార్చ్ మంత్ ఎండింగ్ మనకి బోనస్ పాయింట్స్, ఎక్స్ట్రా ఇయర్ ఎండింగ్ బోనస్ పాయింట్స్ అనేవి అది మే నెలలో వస్తుంది. అందరికి ఈ మంత్ లో వచ్చిందా? సో అది మా మ్యారేజ్ యానివర్సరీ May 31 అండ్ బోనస్ పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చేది కూడా ఇదే మంత్ కాబట్టి అలా మాకు అక్షయ పాత్ర అనేది కలిసి వచ్చింది. అక్షయ తృతీయ అంటారు కదా, అలా అన్నమాట. సో అట్లా అప్పుడు ఇచ్చినటువంటి మాట ఇప్పటి వరకు అది కంటిన్యూ జరుగుతూనే ఉంది. ఇప్పటికీ నేను 25 తులాల వరకు గోల్డ్ కొనుక్కుంటూనే. సో సార్ వచ్చేసి ల్యాండ్ పైన, బిల్డింగ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు తనకు వచ్చినటువంటి ఇన్కమ్ అంతా కూడా. సో నేను కూడా గోల్డ్ పిన్ లో ఉన్నానండి. నేను కూడా నా బిజినెస్, నా ఫ్రెండ్ సర్కిల్స్ కానీ రిలేటివ్స్ కానీ నాకంటూ పరిచయాలు ఉంటారు కదా, నాకు వచ్చిన జాయినింగ్ సైన్కి ఇచ్చేస్తే నాకేం వస్తుంది. అందుకోసమనే నేను కూడా నా బీలేక్ ఓపెన్ చేసుకున్నా, గోల్డ్ పిన్ మెయింటైన్ చేస్తున్నా, త్వరలోనే టెక్నికల్ కూడా కాబోతున్నాను. సో వచ్చినటువంటి ఇన్కమ్ అంతా కూడా ఆ గోల్డ్ ఇన్కమ్ అంతా కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. సో కావాల్సినంత డబ్బు వచ్చిన తర్వాత దాన్ని ఎక్కడ పెట్టాలనేది మనకు అర్థం కాదండి. ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడే కష్టాలు ఎక్కువ ఉంటాయి. నోటీస్ పాయింట్ అందరూ, ఇన్కమ్ తక్కువ ఉందా కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఇన్కమ్ ఎక్కువ ఉందనుకో కష్టాలన్నీ మాయం. దాన్ని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ దాచిపెట్టాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏడ పెట్టాలి, ఎవరికి ఇవ్వాలి అర్థమే కాదు అసలు. సో అందరు అందుకోసమనే స్టార్ ఎంప్లాయ్మెంట్ తొందరగా రీచ్ అవ్వండి. కావాల్సినంత ఇన్కమ్ వస్తుంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఎవరు పెట్టాలి, ఎక్కడ ఏం కొనుక్కోవాలి అసలు అర్థమే కాదు. లగ్జరీ ఐటమ్స్ వస్తూ ఉంటాయి మన ఇంట్లో. సో నా డ్రీమ్ వచ్చేసి నా మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో నా అకౌంట్ లో అంత అమౌంట్ ఉండాలి, అది నా డ్రీమ్. సో అందుకోసమే ఆర్సీఎం చేయాలండి. ఆర్సీఎం అంటే ఏంటి, ఆర్సీఎం ఎందుకు చేయాలి, ఈ 2 విషయాల గురించి ఒక చిన్నగా మాట్లాడుకుందాం. మీరు ఫ్రీ అయితేనే ఓకేనా? సో ఆర్సీఎం అంటే ఏంటి అంటే, ఇప్పుడున్నటువంటి ఈ సొసైటీలో, ఇప్పుడున్నటువంటి ఈ మార్కెట్ లో మనం 2 విషయాల గురించి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాం. ఒకటి వచ్చేది ఆరోగ్యం, 2 వచ్చేది ఆదాయం. అవునా కదా? ఆరోగ్యం గురించి అందరం కూడా బాధపడుతున్నాం. ఆరోగ్యం ఖరాబ్ కావడానికి కారణం ఎవరు? ప్రోడక్ట్స్, కల్తీ ప్రోడక్ట్స్ అండ్ దళారులు. సో ఈ దళారులు మనకి మార్కెటింగ్ ప్లాన్ మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. దళారులంతా కూడా మనకు కల్తీ ప్రోడక్ట్ ని షేర్ చేస్తున్నారు. అవి తిని మన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం. హాస్పిటల్స్ అనేవి బిల్డ్ అవుతున్నాయి, మన ఇండ్లు అనేవి కూలిపోతూ ఉన్నాయి. సో ఆరోగ్యకరమైన వస్తువులు తింటేనే ఆరోగ్యంగా ఉంటాము అనేటువంటి కాన్సెప్ట్ తో మన దగ్గరికి ఆర్సీఎం ద్వారా 100% శుద్ధ శాకాహారి మనకు ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్ తెచ్చారు. ఓకే ఫైన్. 2 ఆదాయం. సో మధ్యలో దళారులంతా కూడా మన కంపెనీ నుంచి తెచ్చేటువంటి మార్గంలో కల్తీ చేస్తున్నారు. డబ్బు అంతా కూడా మనకి లాస్ చేస్తున్నారు. అక్కడ మనకి 50 రూపీస్ కి తయారయ్యే ప్రోడక్ట్ మన దగ్గరికి వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. సో ఎక్స్ట్రాగా అమౌంట్ అనేది మనం లాస్ అవుతున్నాం. మనం ఎప్పటికీ రిచ్ అవ్వలేకపోతున్నాం, పూర్గానే ఉండిపోతున్నాం. మరి మనం రిచ్ అవ్వాలంటే మనం ఎంచుకునేటువంటి మార్గం వేరేగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ తోనే ఆర్సీఎం అనేది ఈ ట్రెడిషనల్ మార్కెట్ నుంచి డైరెక్ట్ సేలింగ్ మార్కెట్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఆర్సీఎం అంటే మనం సరిగ్గా కొనుక్కునేటువంటి పద్ధతి, మంచి వస్తువుల్ని సరిగ్గా కొనుక్కునేటువంటి పద్ధతిని మనం ఆర్సీఎం డైరెక్ట్ సేలింగ్ లో ఒక మంచి మార్కెటింగ్ ప్లాన్ గా చెప్పుకుంటూ ఉంటాం. సో ఆర్సీఎం ఎందుకు చేయాలంటే మనం ఫిజికల్ గా హ్యాపీగా ఉండాలి, ఓకే, హెల్దీగా ఉండాలి. ఎంత ఆస్తులున్నా కూడా మనం హెల్దీగా లేకపోతే వేస్టే కదా, అవునా కదా? కొన్ని కోట్లు ఉన్నాయి కానీ ఒక పెద్ద క్యాన్సర్ వచ్చింది, బోన్ క్యాన్సర్ వచ్చింది, కొన్ని 400 కోట్లు పెట్టినా కూడా బతకలేరు అంటే ఆ డబ్బు ఏం చేస్తుంది కదా? సో అందుకో
కోసమైనా మనం ఫిజికల్ గా హ్యాపీగా ఉండాలి అండ్ మెంటల్ గా హ్యాపీగా ఉండాలి అండ్ ఫైనాన్షియల్ గా కూడా హ్యాపీగా ఉండాలి. అవునా? ఈ మూడు కూడా మనకి ఇక్కడ దొరికేటువంటి అవకాశం ఉందా లేదా? ఉందా? ఆర్సిఎం ప్రోడక్ట్స్ తింటే మనం ఫిజికల్ గా హెల్తీగా ఉంటాం. ఎస్ ఆర్ నో? ఓకే. ఈ ప్రోడక్ట్స్ తిన్న తర్వాత మనకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తూ ఉండడం ద్వారా మనం ఏమవుతాం? ఫైనాన్షియల్ గా హ్యాపీగా ఉంటామా? అంటే మనకి ఎంత ఎక్కువగా టీం పెరుగుతూ పోతుందో అంత ఇన్కమ్ పెరుగుతూ పోతుంది. అప్పుడు మనం ఫైనాన్షియల్ గా ఫ్రీ అవుతామా కదా? ఓకే. సో మెంటల్ గా అంటే మనం ఎక్కడైనా జాబ్ చేసినా, మార్కెట్ లో బిజినెస్ చేసినా కూడా మనం ఉంటేనే అది నడుస్తుంది, మనం లేకపోతే నడవదు. అవునా? చాలా బిజినెస్లు, చాలా జాబ్స్ అంతే ఉన్నాయి. కానీ ఆర్సిఎం సిస్టమ్ ఒక్కసారి రాయల్టీ అయినా, ఒక్కసారి టెక్నికల్ అయినా, మీ గోల్ ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేస్తూ పోయినా కూడా అక్కడ మనం 1 month గోవానో